హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. హెల్దీ లైఫ్ని లీడ్ చేయాలంటే వెయిట్ లాస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో వెయిట్ లాస్ అనేది కూడా మనం ఎలాంటి పద్ధతిలో అంటే అలాంటి కాకుండా ఈజీగా న్యాచురల్ వేలో అవ్వాలి అంటే మనకి ఫిట్ ఇన్ 6 అనే ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. ఇందులో ఏంటంటే మనకి స్లీప్ గురించి కావచ్చు, అలాగే అడిక్షన్ గురించి కావచ్చు, అన్నిటి గురించి, డైట్ గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. సో దీని గురించి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. సార్, చాలా మంది ఏంటంటే లావు ఉన్నప్పటికీ నేను చాలా క్యూట్ గా ఉన్నానులే, ఎందుకు సన్నగా అవ్వాలి, వెయిట్ లాస్ ఎందుకు అవ్వాలి అనుకుంటూ ఉంటారు. సో కొంతమంది ఏంటంటే సన్నగా ఉన్న వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకుంటారు. సో వెయిట్ లాస్ ఇంపార్టెంటా కాదా? వెయిట్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వెయిట్ లాస్ ఇంపార్టెంట్ రెండు వల్ల. సో ఇప్పుడు మనకి ఏమైందంటే ముందు ఇంత ఎక్స్పోజర్ ఉండేది కాదు మనకి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కానీ వీడియోలు కానీ. సో ఫస్ట్ ఏంటంటే ముందు ఫుడ్ తినేవాళ్ళు ఎప్పుడో తర్వాత ఒక ఫోటో తీసుకునే వాళ్ళు. ఇప్పుడు ఏం లేదు, ఫుడ్ తర్వాత తిందాం, ఫుడ్ ఫోటోలు తీసి. ఇప్పుడు అంతా ఎట్లా తయారైందంటే ప్రతి ఒక్కరూ అందంగా కనపడాలి. మనకు గన ఒక 100 మెంబర్స్ వెయిట్ లాస్ కోసం వస్తే ఆల్మోస్ట్ 90% వాళ్ళు వెయిట్ లాస్ ఎందుకు కావాలంటే అందంగా కనపడడానికి. హెల్దీగా మేము హెల్త్ కోసం మేము వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు ఓన్లీ 10% అంతే. సో అంతా ఇప్పుడు బాగా కనపడడానికి, అంత హెల్దీగా కనపడడానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకు కనీసం దీనివల్ల వాళ్ళు వెయిట్ తగ్గుతారు. వెయిట్ తగ్గితే హెల్దీగా ఉంటారు. అంటే వెయిట్ లాస్ అవ్వడం వల్ల హెల్దీగా ఉంటామా? డెఫినెట్గా అండి. వెయిట్ లాస్ ఈజ్ ఒబేసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒబేసిటీని ఒక బేస్ అనుకుంటే, ఒక బిల్డింగ్ కట్టాలి అనుకుంటే బేస్ ఉండాలి, రైట్? ఆ బేసే ఒబేసిటీ అన్నమాట. ఈ బేస్ పైన బిల్డ్ అయ్యే అన్ని డిసీజెస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఒబేసిటీ వల్లనే వస్తాయి, పీసీఓడీస్ ఒబేసిటీ వల్లనే వస్తాయి, బీపీ ఒబేసిటీ వల్లనే వస్తాయి, హార్ట్ అటాక్ ఒబేసిటీ వల్లనే వస్తాయి, బ్రెయిన్ స్ట్రోక్స్ ఒబేసిటీ వల్లనే, సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటే మెన్లో వచ్చే సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఒబేసిటీ వల్లనే వస్తాయి, పీసీఓడీస్ ఒబేసిటీ వల్లనే వస్తాయి, ఫైబ్రాయిడ్స్ అంటే ఉమెన్లో వచ్చే డిసీజెస్ ఒబేసిటీ వల్లనే వస్తాయి. అదేవిధంగా నెబోథియన్ సిస్ట్ అంటాము, బల్క్ యూట్రస్ అంటాము. సో మీరు విమెన్లో మోడర్న్ క్యాన్సర్స్ కానీ ఇవన్నీ మేజర్ దీనికి కాజ్ ఏంటంటే ఒబేసిటీ. సో అందుకే ఈవెన్ మనకి సర్జరీ చేసే ముందు కూడా డాక్టర్స్ ఫస్ట్ నువ్వు వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్తారు, అందుకేనా? రైట్. మోస్ట్ ఆఫ్ ది సర్జరీస్ వెయిట్ లాస్ కనుక ఉంటే ఒక సన్నగా ఉన్న పర్సన్కి సర్జరీ చేయడం ఈజీ. అంతేకాకుండా ఆ పర్సన్ బాగా రికవర్ అవుతారు, ఇన్ఫెక్షన్స్కి దూరంగా ఉంటారు. సో మీరు ఏ పారామీటర్ అన్నా తీసుకోండి, ఒక వెయిట్ నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళు, ఒక వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎప్పుడు రిస్క్లోనే ఉంటారు. అది సర్జరీ అయినా కానీ, మెడికల్ ట్రీట్మెంట్ అయినా కానీ, ఒక డివైస్ బాడీలో ఇన్సర్ట్ చేయాలన్నా కూడా ఎవరికైతే ఒబేసిటీలో ఉంటుందో దే ఆర్ అట్ హై రిస్క్, ఆల్వేస్ అట్ హై రిస్క్. ఓకే సరే, ఈ వైట్ ఫ్యాట్ అండ్ బ్రౌన్ ఫ్యాట్ ఈ రెండు ఏంటి సార్? వీటి రెండు ఏంటి, మీనింగ్ ఏంటి, వీటి మధ్య రెండు డిఫరెన్స్ ఏంటి? సింపుల్, మనం బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలంటే ప్రతి ఒక్క మనిషి సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ సెల్స్తో పుడతారనమాట. అంటే మన బాడీలో ఎక్కడైతే ఫ్యాట్ స్టోర్ అవుతుందో దాని సపరేట్ సెల్స్ ఉంటాయి, దాన్ని ఏమంటామంటే ఫ్యాట్ సెల్స్ అంటారనమాట. ఈ ఫ్యాట్ సెల్స్ అనేది పుట్టుకతోనే డిసైడ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి ఎన్ని పళ్ళు ఉంటాయి? 32 పళ్ళు ఉంటాయి, అంతే కదా? 2 కళ్ళు ఉంటాయి, ఒక హార్ట్ ఉంటుంది. అట్లనే ఇవన్నీ మనం పుట్టే టైంకే డిసైడ్ అయిపోతాయి. నంబర్ ఆఫ్ ఫ్యాట్ సెల్స్ కొన్ని మిలియన్స్ ఉండొచ్చు, ట్రిలియన్స్ ఉండొచ్చు. ఈ ఫ్యాట్ సెల్స్ అన్ని మనం పుట్టకతోనే డిసైడ్ అయిపోయి, పుట్టిన తర్వాత చాలా కొద్ది మందికి కొన్ని ఫ్యాట్ సెల్స్ అనేవి స్పెషల్గా డెవలప్ అయితే తప్పితే చాలా మందికి ఫ్యాట్ సెల్స్ ఉండవు అనమాట. పుట్టుకతోనే డిసైడెడ్. మనకు బేసిక్గా 2 టైప్స్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది అనమాట. ఒకటి వైట్ ఫ్యాట్ అంటాము, ఒకటి బ్రౌన్ ఫ్యాట్ అంటాము. సో ఈ వైట్ ఫ్యాట్ అనేది ఎక్కువైతే ప్రాబ్లం, రైట్? ఈ బ్రౌన్ ఫ్యాట్ అనేది తక్కువైతే ప్రాబ్లం. సో మనకు వైట్ ఫ్యాట్ తగ్గాలి, మనకు బ్రౌన్ ఫ్యాట్ యాక్టివేట్ కావాలి. సో ఇది వైట్ ఫ్యాట్ అనేది ఎక్కడ ఉంటుందంటే మనకు 2 ప్లేసుల్లో ఉంటుంది. ఒకటి సబ్క్యూటేనియస్ ఫ్యాట్, స్కిన్ కింద ఉంటుంది, అంటే ఆర్మ్స్ దగ్గర, పొట్ట దగ్గర స్కిన్, బ్యాక్లో స్కిన్, బటక్స్ దగ్గర స్కిన్, థైస్ దగ్గర స్కిన్. ఏదైతే మనం ఒబేసిటీ అంటామో ఆ ఒబేసిటీ అంటే మీనింగ్ ఏంటంటే వైట్ ఫ్యాట్ పెరిగిపోవడం. ఈవెన్ మన అబ్డామిన్లో విజరల్ ఫ్యాట్ అంటాం, ఇది కూడా వైట్ ఫ్యాట్. సో ఎప్పుడైతే ఈ వైట్ ఫ్యాట్ పెరిగిపోతుందో దాన్నే ఒబేసిటీ అంటాం అనమాట. మనం ఒబేసిటీ కంట్రోల్ చేయాలి, ఫ్యాట్ లాస్లో ఏం చేయాలంటే వైట్ ఫ్యాట్ తగ్గియాలి, రైట్? వైట్ ఫ్యాట్ని తగ్గియడం అంటేనే ఫ్యాట్ని మనం ఫ్యాట్ లాస్ అంటాం అనమాట. ఈ వైట్ ఫ్యాట్ని తగ్గియడంలో మనకి బ్రౌన్ ఫ్యాట్ హెల్ప్ అవుతుంది. ఈ బ్రౌన్ ఫ్యాట్ ఎక్కడ ఉంటుందంటే మెయిన్గా చిన్నపిల్లల్లో ఎక్కువ ఉంటుంది, పెద్దవాళ్ళలో ఉంటుంది. మెయిన్గా ఎక్కువ ఉంటుందంటే సూప్రా క్లావికరాల్, మనకి ఇక్కడ ఒక బోన్ ఉంటుంది సరే, ఈ కాలర్ బోన్ పైన మనకు బ్రౌన్ ఫ్యాట్ ఉంటుంది. అదేవిధంగా అప్పర్ బ్యాక్,
మనకు షోల్డర్ బ్లేడ్ ఉంటుంది చూసారా, దాని చుట్టూ కూడా బ్రౌన్ ఫ్యాట్ ఉంటుంది అనమాట. ఓకే. ఈ బ్రౌన్ ఫ్యాట్ని యాక్టివేట్ చేయడం ద్వారా మనం వైట్ ఫ్యాట్ని కరిగియచ్చు. బ్రౌన్ ఫ్యాట్ అనేది మనం యాక్టివేట్ చేయాలి. ఓకే. ఎప్పుడైతే బ్రౌన్ ఫ్యాట్ యాక్టివేట్ అవుతుందో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట బాడీలో. ఆ హీట్ ప్రొడ్యూస్ కావాలంటే మనకు ఈ ఫ్యాట్ నుంచి ఎనర్జీ తీసుకొని ఈ వైట్ ఫ్యాట్ని కరిగించుకొని ఎనర్జీ లాగా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో వెయిట్ లాస్ అనేది ఆల్ అబౌట్ రెడ్యూసింగ్ ద వైట్ ఫ్యాట్, యాక్టివేటింగ్ ద బ్రౌన్ ఫ్యాట్. ఈ బ్రౌన్ ఫ్యాట్ని యాక్టివేట్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఫస్ట్ బేసిక్గా మనకు హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి ఈ బ్రౌన్ ఫ్యాట్ని యాక్టివేట్ చేయడానికి. ఇంకా న్యాచురల్ పద్ధతిలో ఎలా చేసుకోవాలంటే కోల్డ్ ఎక్స్పోజర్, మనము కొంతమంది కోల్డ్ బాత్, కోల్డ్ ప్లంజెస్ అంటారు కదా, సో అవి చేసినా కూడా మనకేంటంటే ఈ బ్రౌన్ ఫ్యాట్ అనేది యాక్టివేట్ అవుతుంది. లేకపోతే చలికాలం, మీరు బాగా చలిగా ఉంది ఇప్పుడు, బాగా బయట తిరగండి, రైట్, బయట తిరిగితే ఏమవుతుందంటే ఈ బ్రౌన్ ఫ్యాట్ యాక్టివేట్ అయ్యి సో ఈ వైట్ ఫ్యాట్ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. ఓకే. అంటే ఇప్పుడు వైట్ ఫ్యాట్ ఎనర్జీని బ్లాక్ చేస్తుంది, బ్రౌన్ ఫ్యాట్ మనకి ఎనర్జీని బర్న్ చేస్తుంది. ఎగ్జాక్ట్ కరెక్ట్. మన తిన్నదంతా ఎనర్జీ లాగా స్టోర్ అయ్యేది వైట్ ఫ్యాట్లో. అంటే వైట్ ఫ్యాట్ వల్ల మనకి ప్రాబ్లం తప్ప యూజ్ అంటే ఏమి ఉండదు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో వైట్ ఫ్యాట్ అనేది చాలా ప్రాబ్లమాటిక్. సో దానివల్లనే మనకు వచ్చే ఒబేసిటీ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్. దీన్ని తగ్గించుకోవాలి అంటే, వైట్ ఫ్యాట్ తగ్గాలి అంటే బ్రౌన్ ఫ్యాట్ని యాక్టివేట్ చేయాలి. సో ఈ బ్రౌన్ ఫ్యాట్ని యాక్టివేట్ చేయడానికి ఈ టెక్నిక్స్ అని అన్నమాట. ఓకే. సో మనకి హోమియోపతిలో ఈ బ్రౌన్ ఫ్యాట్ని మనకి బర్న్ చేయడానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, అంటే మెడిసిన్ ఏమైనా ఇస్తుంటారా? డెఫినెట్గా అండి, హోమియోపతిలో మనకు మంచి మెడిసిన్స్ ఉన్నాయి బ్రౌన్ ఫ్యాట్ని బర్న్ చేయడానికి. సో మనం సిమ్టమాటిక్గా వెళ్ళాలన్నమాట. హోమియోపతిలో ఏది మనకు ఇది ఈ బ్రౌన్ ఫ్యాట్ని బర్న్ చేయడానికి ఒక మెడిసిన్ అంటూ ఉండదు. మనం సిమ్టమాటిక్గా చేయాలన్నమాట. వాడికి చలికి ఎక్స్పోజ్ అయినప్పుడు వాడికి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఆ ప్రాబ్లమ్స్ మనం తీసుకొని ఆన్ బేసిస్ పైన హోమియోపతి మెడిసిన్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ చలికి తట్టుకోగలడు. సో బ్రౌన్ ఫ్యాట్ అనేది బాగా యాక్టివేట్ అవుతుంది అనమాట. బ్రౌన్ ఫ్యాట్ యాక్టివేషన్ అనేది ముఖ్యం. సో మెడిసిన్స్ ద్వారా చేయొచ్చు హోమియోపతి ద్వారా. అంతేకాకుండా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఒక టెక్నిక్ ఏంటంటే బ్రౌన్ ఫ్యాట్ని యాక్టివేట్ చేయడానికి ఫిష్ బాగా తినాలి. చేప బాగా తింటే మళ్ళీ చెరువులో పెంచిన చేప అంటే ఆర్టిఫిషియల్ ఫీడ్ వేసిన చేప కాకుండా సముద్రంలో దొరికే చేప, లేకపోతే న్యాచురల్ గా మీకు చెరువుల్లో అంటే నార్మల్ గా ఫార్మ్స్ లో వేసి పెంచేది కాకుండా న్యాచురల్ పద్ధతిలో వచ్చేవి తినాలి అంటారు. న్యాచురల్ పద్ధతిలో ఉండదంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అదే విధంగా మనకు సప్లిమెంట్ ఉంటుంది అనమాట. నేను సప్లిమెంట్స్ తెచ్చాను. సో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ సప్లిమెంట్ ఉంటుంది. ఈ సప్లిమెంట్ తీసుకున్నా కూడా మనకేంటంటే మంచిగా బ్రౌన్ ఫ్యాట్ అనేది పెరుగుతుంది, యాక్టివేట్ అవుతుంది. సో బ్రౌన్ ఫ్యాట్ యాక్టివేషన్లో మంచిగా చేసేది అంటే ఈ సప్లిమెంట్ అనమాట. ఓకే. ఇది ఒకటే యూస్ చేస్తే సరిపోతుందా మనకి? ఏదైనా మనం కాంబినేషన్లో చేయాలి. చలికి ఎక్స్పోజ్ కావాలి, బాగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవాలి. ఇదే మనకేంటంటే చెరువులో ఉంటుంది, చేపల్లో ఉంటుంది. సో చేపలు తినలేని వాళ్ళు ఏంటంటే ఇది సప్లిమెంట్ లాగా తీసుకోవచ్చు. ఓకే. అంటే కొంతమంది ఫిష్ ఇష్టపడరు, స్మెల్ వస్తుంటుంది, అది వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది అనమాట. సో మనకు అమెజాన్లో దొరుకుతుంది అది. ఓకే సార్, ఓన్లీ ఫిష్ కాకుండా ఇంకా ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు? ఫిష్లో మనకు మ్యాక్సిమం ఉంటుంది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఫిష్లో కాకుండా మనకు నేచురల్గా పెరిగే జంతువుల్లో కూడా ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేచర్లో పెరిగిన కోడి ఉంటుంది, బట్ ఫిష్ అంతా ఉండదు, రైట్. ఒక మేకని తింటున్నారు, లేకపోతే మటన్ తింటున్నారు. మటన్ని ఫామ్లో పెంచవచ్చు, లేకపోతే నేచర్లో పెంచవచ్చు. నేచర్లో తిరిగే జంతువులు అన్నిట్లో ఉంటుంది, బట్ ఫిష్లో ఉన్నంత ఎక్కువ ఉండదు అనమాట. సో మనము మంచి సోర్సెస్ కావాలంటే నేచర్లో పెరిగే ఫిషే బెస్ట్ సోర్స్ అనమాట. నేచర్లో వేరే పెరిగే ఏ జంతువులైనా ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే సార్, మేము ఒకటి విన్నాం, లైక్ ఏంటంటే ఇప్పుడు మనకి హోమియోపతి పద్ధతిలో అది కూడా మీ దగ్గర Fit in 6 అని ఒక ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయబోతున్నారు అని విన్నాం. సో ఇందులో మనకి ఈ వైట్ ఫ్యాట్ ని తగ్గించడానికి, బ్రౌన్ ఫ్యాట్ ని పెంచడం కోసం ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్? అంటే ఏం చేస్తున్నారు? రైట్, మనకు Fit in 6 అనేది ఒక ప్రోగ్రామ్ అండి. మనం నార్మల్గా ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు అంటే డైట్ కోచెస్ అని, వెల్నెస్ కోచెస్ అని, MBA చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, అక్కడ ఫెయిల్ అయిన వాళ్ళందరూ ఒక 2 వీడియోలు 3 వీడియోలు చూసి ఇక్కడ మంచిగా ఉంది కదా, ఇప్పుడు జనాలకి రోగాలు ఎక్కువైపోతున్నాయి, జంక్ ఫుడ్లు ఎక్కువైపోయినాయి, దీనివల్ల అంతా ఒబేసిటీ వస్తుంది. సో ఒక 2-3 పదాలు నేర్చుకొని, ఒక 2-3 టాపిక్లు నేర్చుకొని అంతా వెల్నెస్ కోచ్లు అయిపోయి వీళ్ళు చేసే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే క్రాష్ డైట్స్. 1 or 2 monthsలో మేము వెయిట్ తగ్గించేస్తాము అని చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అన్నమాట. మనం ఏంటంటే Fit in 6 ప్రోగ్రామ్ అని చెప్పి 6 months అనమాట. ఈ 6 months కన్నా చేస్తే ఏంటంటే హెల్దీగా వెయిట్ లాస్ కావడం, కావాల్సిన వెయిట్కు రావడం, ఈ రిజల్ట్స్ అనేవి పర్మనెంట్గా ఉండడం, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండడం అనేది మన Fit in 6 ప్రోగ్రాంలో మనం చేస్తున్నాం అనమాట. సో ఇది 2 కాంబినేషన్. దీంట్లో ఏంటంటే లైఫ్ స్టైల్ గురించి వాళ్ళకి అవగాహన, అదేవిధంగా హోమియోపతి ట్రీట్మెంట్.
హోమియోపతి ట్రీట్మెంట్ ఎందుకు చేస్తామంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో మీ ఎఫర్ట్స్ని అది స్పీడప్ చేస్తుంది. స్పీడ్గా మీరు వెయిట్ లాస్ కావడానికి అది యూజ్ చేస్తుంది. కాబట్టి మనం లైఫ్ స్టైల్ ట్రైనింగ్స్ అంటే 14 క్లాసెస్ ప్లస్ హోమియోపతి ట్రీట్మెంట్ 6 months మనం హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళ న్యాచురల్ పద్ధతిలో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పర్మనెంట్ రిజల్ట్స్ వచ్చేటట్లు మనం వెయిట్ లాస్ చేస్తాం అనమాట. ఓకే, గ్రేట్ సార్. అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అండ్ కెమికల్ ప్రోడక్ట్స్ యూజ్ చేయకుండా మీరు వెయిట్ లాస్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ అనమాట. సో మీరు కూడా ఎవరైనా సరే మీ వైట్ ఫ్యాట్ని తగ్గించుకొని బ్రౌన్ ఫ్యాట్ని పెంచుకోవడం కోసం లేదంటే ఈజీగా న్యాచురల్ పద్ధతిలో వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మన సార్ని కన్సల్ట్ అవ్వండి. సో కన్సల్ట్ అవ్వాల్సిన నెంబర్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయితే సరిపోతుంది. మీకు దీని గురించి అన్ని డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.